అలా నేను మిస్ రావు. అంబానీ ఫ్యామిలీ అంటేనే వ్యాపారానికి మరొక పేరు. ఆ కుటుంబ సభ్యుల్నే హోల్సేల్గా ఇప్పుడు కొంతమంది అమ్మేస్తూ ఉన్నారు. కొంతమంది ఒక లింకులు క్రియేట్ చేసి అనంత్ అంబానీ, ఇషా అంబానీ, అలాగే అంబానీ పేర్లు చెప్పుకొని ఇప్పుడు రకరకాల వ్యాపారాలు చేయడానికి జస్ట్ 20,000 పెడితే మీరు అవర్స్లో లక్షాధికారులు కావచ్చు అనేటువంటి విధంగా ప్రచారం చేస్తున్నారు. దానికి మళ్ళా మీడియా సంస్థల్ని ఇండియా టీవీని, టైమ్స్ ఆఫ్ ఇండియాని కూడా వాడుకుంటూ ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ స్వయంగా చెప్పినట్టు మొత్తం ప్రొజెక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేసి వైరల్ చేస్తూ ఉన్నటువంటి న్యూస్ ఇది. దీన్ని చూసినటువంటి చాలామంది యువత మోసపోతూ ఉన్నారు. 20,000 కదా అని చెప్పి పే చేస్తున్నారు. ఆ తర్వాత ఆ 20,000 పోయిన తర్వాత గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా అనంత్ అంబానీని నడి రోడ్లో అమ్మేస్తున్నటువంటి కార్యక్రమం. దీని మీద బాధ్యతాయుతంగా ఇప్పుడు సైబర్ పోలీసులు వ్యవహరించాలి, కానీ ఇప్పటి వరకు వాళ్ళు పట్టించుకోలేదు. పోనీ బాధ్యతాయుతంగా ఉండేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యాజమాన్యాస్ అటు ఫేస్బుక్ కానీ, ఇటు ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ వాళ్ళు నియంత్రణ చేస్తున్నారంటే వాళ్ళు చేయట్లేదు. దీంతో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. 20,000 కడితే 2-3 గంటల్లో లక్షలాది రూపాయలు వచ్చేస్తాయి, ఇంట్లో కూర్చొని గంటకి వేల రూపాయలు సంపాదించవచ్చు అనేటువంటి ఒక భ్రమంలోకి యూత్ని తీసుకెళ్తున్నారు. ఆ క్రమంలో బ్రాండ్ అంబాసిడర్లుగా అనంత్ అంబానీని, ఇషా అంబానీని వీళ్ళని వాడుకుంటూ ఉన్నారు నెట్జన్లు, ఆ లింక్ క్రియేట్ చేసినటువంటి సైబర్ నేరగాళ్ళు. అంతేకాదు సాయి పల్లవి లాంటి వాళ్ళని, ప్రముఖ హీరోయిన్లని వాడుకుంటున్నారు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా. కానీ వాళ్ళు అబ్జెక్షన్ చేయట్లేదు. అల్టిమేట్గా ఏంటంటే ఈ యాప్ల ద్వారా కానీ లేదా ఆన్లైన్ గేమ్స్ ద్వారా కానీ యువత మోసపోతూ ఉన్నారు. ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయి పరిస్థితులు. ఇప్పుడు అనంత్ అంబానీ పేరును ఉపయోగించి, ఇషా అంబానీ పేరును ఉపయోగించి, సాయి పల్లవి పేరును ఉపయోగించి, అలాగే ఇతర ప్రముఖ హీరోయిన్ల పేర్లు ఉపయోగించి వీళ్ళు దీన్ని ప్రచారం చేస్తున్నారు. 20,000 కడితే ఇమీడియట్గా 2 అవర్స్లో లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు, పర్మనెంట్గా గంటకి మీకు అవి పెరుగుతూ ఉంటాయి అనేటువంటి ప్రచారం చేస్తూ, ఇది అనంత్ అంబానీ ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఫేక్. కానీ నిజమని చెప్పి నమ్మించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం మనం కనుక చూస్తే ఇక్కడ మనకి ఇండియా న్యూస్ అని ఉంది, ఇండియన్ న్యూస్ 132 అని పెట్టారు. ఇండియా టుడే లాగా దాన్ని ఏదో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇండియా న్యూస్ 48 అని పెట్టారు ఇక్కడ, స్పాన్సర్డ్ అని. No one was supposed to know about this. The most expensive mistake of Ananth Ambani. అంటే అనంత్ అంబానీ ఏదో డబ్బులు ఎలా సంపాదించాలి అనే దాంట్లో ఇంటర్వ్యూలో స్కిప్ అయిపోయాడు. ఆ టిప్పుని తీసుకొని మనం లక్షలు సంపాదించుకోవచ్చు అనేది దాని సారాంశం. సో రాధిక మర్చెంట్, అనంత్ అంబానీ వీళ్ళ పేర్లు, వీళ్ళ ఫోటోలు ఉపయోగించుకొని దానికి అదనంగా మళ్ళా ఈ బిజినెస్ అని చెప్పి ఇండియా టుడేలో ప్రముఖ జర్నలిస్ట్ రాహుల్ పేరును కూడా ఉపయోగించి వీళ్ళిద్దరిని పెట్టి, పాత ఫోటో ఒకటి పెట్టి వీళ్ళిద్దరు రాహుల్ చేసినటువంటి ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ ఏదో స్కిప్ అయిపోయాడు, బిజినెస్ ఎలా సంపాదించాలి, ఇంట్లో కూర్చొని అవర్స్లో ఎలా సంపాదించాలనేది స్కిప్ అయిపోయాడు. ఆ టిప్ని అంటే ఆ చిట్కాని తీసుకొని మనం ఎలా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడని చెప్పి దాని లింకు ఇవన్నీ కూడా పెట్టి ఇస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడ మనకు టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియా టీఓవై. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇండియన్ న్యూస్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇక్కడ చూస్తే కనుక మనకి టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎన్డీటీవీ న్యూస్ లైవ్, కానీ యాక్చువల్గా ఎన్డీటీవీ కాదు, ఇది shop.ndtv అని క్రియేట్ చేశారు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సైబర్ మోసగాళ్ళు మీడియాను ఉపయోగించుకుంటున్నారు, మీడియా పేర్లను ఉపయోగించుకుంటున్నారు మరొక రూపంలో. అలాగే పారిశ్రామికవేత్తలుగా బాగా కుబేరుగా పేరున్నటువంటి అంబానీల పేరును ఉపయోగించుకుంటున్నారు, ప్రముఖ జర్నలిస్టుల పేరును ఉపయోగించుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని రియల్ అనుకుంటున్నారు యూత్. ఆ దాంట్లో పడిపోయి లక్షలాది రూపాయలను పోగొట్టుకుని నడు రోడ్లో పడి కొంతమంది కొట్టుమిట్టాడుతుంటే మరికొంతమంది ఆత్మహత్యలు పాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే ఇది గత వారం రోజుల నుంచి వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఏదో అనంత్ అంబానీ ఇంటర్వ్యూలో
స్కిప్ అయిపోయాడు, నోరు జారి డబ్బులు ఎలా సంపాదించో చెప్పేశాడు. ఆ చిట్కాని పట్టుకొని మనం ₹1,00,000 ఎలా సంపాదించాలి అనే సారాంశంతో గత వారం రోజుల నుంచి వైరల్ చేస్తున్నారు. బట్ ఇది వాస్తవం కాదు అని చెప్పేటువంటి ప్రయత్నమే నేను చేస్తూ ఉన్నాను. అసలు దీంట్లో ఈ ప్రచారం చేయడంలో ఉన్నటువంటి లాజిక్స్ ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసుకుంటే, ఆన్లైన్లో ఇదంతా భారీ స్కామ్. ఇది ఆన్లైన్ స్కామ్ అనుకోవాలి. ఇది ఆన్లైన్ నేరగాళ్ళు, ఆన్లైన్ యాప్లు ఇవన్నీ కూడా చాలా మోసము. కొన్ని లక్షల మంది యూత్ ప్రధానంగా వాళ్ళ వలలో పడిపోయి అనేక రకాలుగా ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆన్లైన్ గేమ్స్లో పడిపోతున్నారు, చితికిపోతూ ఉన్నారు. తీరా మొత్తం ఫైనాన్షియల్గా క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్తున్నారు. సో ఇదొక స్కామ్, భారీ స్కామ్. ఇది అనంతం అని పేరు చెప్పి, అనంతం అనే పేరుతోటి నెట్జన్లకు గాలం వేసేటువంటి ప్రయత్నం గత వారం రోజుల నుంచి విస్తృతంగా జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా చేసుకొని అటు ఫేస్బుక్ కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ప్రధానంగా ఈ ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని ఆన్లైన్లో ప్రచారం చేస్తూ నెట్జన్లని మోసం చేయడానికి బోల్తా కొట్టించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక కేవలం ₹21,000 పెడితే కనుక మీరు ఇమీడియట్గా 21,000 పంపించేస్తే లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఆశ పెడుతున్నారు. ఆ లింక్ని పంపించి జూనియర్ అంబానీ ఇంటర్వ్యూ అంటూ ఫేక్ న్యూస్తో మోసం చేస్తూ ఉన్నారు. జూనియర్ అంబానీ అంటే అనంత్ అంబానీ. జనరల్గా అనంత్ అంబానీకి ఒక గుడ్ విల్ ఉంది. ఆయన ఈ మధ్యకాలంలోనే పెళ్లి చేసుకున్నారు రాధికా మర్చెంట్ని. ప్రపంచవ్యాప్తంగా కూడా చూశారు. మొత్తం ఆకాశం అంతా పందిరి వేసి ఆయన పెళ్లి చేసుకున్నారు. బట్ ఆయనకి జంతువులన్నా ఇష్టం, ప్రాంతాలన్నా ఇష్టం, మానవీయ కోణాలు, సాంప్రదాయాలు, సంస్కృతి వీటన్నిటి మీద గౌరవం కూడా ఉంది. అందుకే ఆయన మీద చాలామందికి సింపతి కూడా ఉంది. ప్లస్ ఆయన చెప్తే కనుక ఏదైనా డెఫినెట్గా నిజం అని చెప్పి నమ్మే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మోసగాళ్ళు ఈ పని చేస్తున్నారు. ఇండియా టుడే, ఎన్డీటీవీ వంటి ఛానల్స్తో పోలినటువంటి లింక్స్ పెట్టి అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నెట్జెన్స్ని. యాడ్ మనీ కోసం ఫేక్ పోస్టులను ఎంకరేజ్ చేస్తున్నాయి ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. సో ఆ ప్లాట్ఫామ్స్ కావాల్సింది ఏంది? యాడ్స్ని ప్రమోట్ చేసుకోవాలి. యాడ్స్ ప్రమోట్ చేసుకోవాలంటే ఇలాంటి ఫేక్ న్యూస్ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నటువంటి పరిస్థితి బాధ్యత రాహిత్యంగా. యాక్చువల్గా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా బాధ్యత రాహిత్యంగా వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ లింకుల్లో చెప్పినటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీరు అయిపోయినట్టే, క్లోజ్. ఇక ఆ లింక్ పంపిస్తారు, లింకుల్లో కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోమంటారు. వన్స్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక మీరు ఊబిలోకి వెళ్ళిపోయినట్టే. అక్కడి నుంచి బయట రావడం అనేది ఇంపాసిబుల్, జరగనటువంటి పని. మీరు గుర్తించుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్ అనుకొని మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. 21,000 కదా, 20,000 కదా అని చెప్పి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ఆ ఊబిలో ఇరుక్కుపోయినట్టే. ఎంత మోసపోతే మీరు అంత మోసం చేస్తారు వాళ్ళు. 20,000తో సరిపెట్టుకుంటే బయటకు రావచ్చు, లేదా ఇంకా లోపలికి వెళ్తే ముంచేస్తారు. ఎంత లోపలికి వెళ్తే అంత ముంచేస్తే లింక్స్ అవన్నీ కూడా ఫేక్. అంబానీ ఇంటర్వ్యూలతోటి వేలాది మంది మోసపోతున్నారు. అనంత్ అంబానీ ఇంటర్వ్యూ అని చెప్పి అనంత్ అంబానీ పేరు ఉపయోగించి ఇవన్నీ పంపిస్తున్నారు. దాంతో వేలాది మంది అట్రాక్ట్ అవుతున్నారు. కనీసం అంబానీ ఫ్యామిలీ అన్న బయటకు వచ్చి దీని మీద క్లారిటీ ఇస్తే కనుక ఇంత మోసపోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. నెట్జన్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు. ఎంత సూచించినప్పటికీ అట్రాక్ట్ చేసేటువంటి ఇంటర్వ్యూ, అట్రాక్ట్ చేసేటువంటి యాప్స్, అట్రాక్ట్ చేసేటువంటి లింక్స్ వస్తూ ఉన్నటువంటి క్రమంలో చాలామంది యువత మోసపోతున్నటువంటి సిచ్యువేషన్. జస్ట్ తక్కువ టైంలోనే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పి వాళ్ళ వలలో పడిపోతున్నారు. ఇలాంటి వాటిని నమ్మితే కనుక మొత్తం కొంప కొల్లేరవుతుంది. కాబట్టి మీరు ఏ వస్తువు కొన్నా, ఏ లింక్ క్లిక్ చేసినా అక్కడ ఉండేటువంటి ఫేస్ను బట్టి చేయొద్దు. అది జెన్యునా కాదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అనంత్ అంబానీయో, లేదా ముఖేష్ అంబానీయో, లేదంటే ఇషానో, వీళ్ళెవరో కనిపిస్తే కనుక జెన్యున్ అనుకుంటే మీరు మోసపోయినట్టే. అలాగే సెలబ్రిటీస్, ఇది ఇప్పుడు ప్రస్తుతం బాగా ట్రెండింగ్లో ఉంది సాయి పల్లవి, అలాగే రష్మిక తోటి, అలాగే సాయి పల్లవి తోటి కలిసినటువంటి ఈ లింక్స్ కూడా పెడుతూ ఉన్నారు అట్రాక్ట్ చేయడానికి. సో మీరు కనుక అట్రాక్ట్ అయితే మీరు ఆర్థికంగా చితికిపోయినట్టే, ఆర్థిక ఊబిలో కూరుకుపోయినట్టే. నెట్జన్లు ఇలాంటి వాటిని స్కిప్ చేయాలి, లేదంటే మీరు మోసపోతారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. బాధ్యతాయుతమైనటువంటి
సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళు కూడా దీన్ని నియంత్రించాలి. అంబానీ ఫ్యామిలీ కూడా బయటకు వచ్చి ఇది అబద్ధం అని చెప్పి చెప్పాలి. లేదంటే ఈ మోసం ఇలానే కంటిన్యూ అవుతుంది. దాదాపు 1 వీక్ నుంచి ఇది ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ట్రోల్ అవుతున్నటువంటి లింక్ని మీరు క్లిక్ చేయవద్దు, మోసపోవద్దు, ఇది ఫేక్ అని చెప్పేటువంటి ప్రయత్నమే నేను చేస్తున్నాను. దీని మీద మీరు కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.